భూమి 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 నువ్వెప్పుడొచ్చావు? ఏమండి ఏమండి పాప వచ్చింది. ఏమండి పాప మన పాప వచ్చిందండి. సంధ్య సంధ్య పాప సంధ్య ఏంటి సంధ్య దిండును పట్టుకొని పాప అంటున్నావేంటి? పాప లేదా? సంధ్య టైం కాని టైంలో పాప ఇక్కడికి ఎందుకు వస్తుంది? అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు? పడుకో, రేపు ఉదయాన్నే చాలా పనులున్నాయి. పడుకో. భూమి అనుకున్నాను. ఎందుకో ఏంటో తెలియదు. ఆ రోజది నా ఒళ్ళో పడుకున్న దగ్గర నుంచి నాకు దానికి ఏదో తెలియని బాండింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఆశ్రమంలో అంతమంది పిల్లలున్నారు. నేను ఇన్ని సంవత్సరాల నుంచి చాలా మంది పిల్లల్ని చూశాను. కానీ ఏ పాపను చూసినా కలగని ఫీలింగ్ భూమిని చూస్తే ఎందుకు కలుగుతుంది? ఎందుకో భూమిని పదే పదే చూడాలనిపిస్తుంది. దాన్ని ఎత్తుకోవాలనిపిస్తుంది. కుండలకి హత్తుకోవాలనిపిస్తుంది. ఆ పాపకి నాకు ఏం బంధు ఉండుంటుంది? నన్ను దేవుడే నీ దగ్గరికి పంపించుంటాడు. భూమికి పుట్టినరోజు శుభాకాంక్షలు. పప్పులో నెయ్యి కలుపుకుంటుంటే చాలా బాగుంటుంది. సరే వేయండి. అమ్మా, ఎందుకు ఏంటో తెలీదు, నేను చూడాలనిపిస్తుందమ్మా. నేను చూడగానే నా కష్టాలన్నీ తీరిపోయినట్టు అనిపిస్తుంది. నా గుండె భారం అంతా మొత్తం తగ్గిపోతుందమ్మా. నాకు నీ దగ్గరికి రావాలనిపిస్తుంది. నేను చాలా మిస్ అవుతున్నానమ్మా. నేను నీ కడుపున పుట్టు ఉంటే ఎంత బాగుండేదమ్మా. నువ్వే నాకు అమ్మవై ఉంటే నేనెంత హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్నో. నా కడుపున పుట్టిన బిడ్డని ఊరిట్లోనే దేవుడు దూరం చేశాడు. అదేదో భూమినే నా కడుపున పుట్టించుంటే నేనెంత హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని, నేనెంత సంతోషపడేదాన్ని. పాట లాల ఆట చిలిపి కేరింత పాలబువ్వ పోసి నవ్వు బెదురు కాసింత అవే అవే పసిగుండెకి తెలుసునులే అవునా ఎలా ఎలా ఆ గుండెలోన ఎదుగుతావమ్మా. బొమ్మ కాదు మా అమ్మ. ఏమండి ఏమండి ఏమైంది సంధ్య, ఇంకా పడుకోలేదా? ఇంకా పాప గురించి ఆలోచిస్తున్నావా? ఏవండి, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరు కాదనరు కదా? ఏంటి సంధ్య? భూమి పాప నాతో పాటు మీకు బాగా నచ్చింది కదా? అవును, అయితే ఏంటి? నువ్వు ఆ పాపను చూసినప్పటి నుంచి తన ధ్యాసలోనే ఉండిపోయావు.
ఒక పని చేస్తాను. రేపు ఉదయాన్నే తీసుకెళ్ళి నీకు పాపను చూపిస్తాను. ఇప్పుడు పడుకో. అబ్బా నేను చెప్పేది ఒకసారి వినండి. సరే చెప్పు. ఎలాగో మనకి పిల్లలు లేరు కదా, భూమి మీకు కూడా బాగా నచ్చింది కదా, భూమిని మనం దత్తత తీసుకుంటే